తెలంగాణ సమాజంతో నేరుగా సమావేశం కావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీజేపీ నాయకుడు ఆందోళ్ కృష్ణ సూచించారు. పార్టీ ప్రతినిధులతో మాత్రమే సమావేశాలు నిర్వహించి వారి మాటలు విని తెలంగాణలో సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ఒక్కసారి రాష్ట్రంలో యువకులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరియు పేద ప్రజలతో సమావేశమైతే అసలు పరిస్థితులు తెలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, అనేక వర్గాలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. మరి అదేవిధంగా డీసీసీ అధ్యక్షులకు మీరు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఒకసారి రాహుల్ గాంధీ సార్ ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఇక్కడ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అనేటివి ఎక్కడ అమలవుతున్నాయి, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి? మీరు ఆ మాట చెప్పే ముందు ఒకసారి దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సింది ఉండే. ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మీరు డీసీసీలతోని సమావేశం అయినట్టు మహిళలతోని మీరు 2500 ఇస్తామని చెప్పినటువంటి మహిళలతోని మీరు సమావేశం అయితే బాగుండేది. మరి అదేవిధంగా వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి వృద్ధులతోని మీరు సమావేశం అయితే బాగుండేది. అదేవిధంగా వికలాంగులతోని, అదేవిధంగా వీడో పెన్షన్స్ అంటే భర్తలు చనిపోయినటువంటి అమ్మలతోని మీరు ఒకసారి సమావేశం అయితే బాగుండేది. ఈ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులతోని మీరు కలిస్తే బాగుండేది. ఎందుకంటే సంక్షేమం ఏ విధంగా ప్రజలలోకి వెళ్తుంది, మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నడుపుతుంది అనేది మీకు అర్థమయ్యేది. అదేవిధంగా మీరు రైతులను ఒకసారి సమావేశం అయితే చాలా బాగుండే. రైతులకు మీరు ఇస్తామన్న ఏకకాల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకైంది ఈ రాష్ట్రంలో అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాల్సింది ఉండే. మరి అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా, మరి ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఎంత ఇచ్చినారు, మరి ఇంకా ఎంత ఇవ్వలేరు అనేది కూడా మీరు ఒకసారి రైతులతోని కలిసి మాట్లాడితే చాలా బాగుంటుంది. మీరు అదేవిధంగా ఎక్కడ పోయినా యూనివర్సిటీలలో విద్యార్థులతోని, యువతతోని చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా. మరి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మీరు మీట్ అయితే బాగుండేది. అదేవిధంగా నిరుద్యోగులతో మీరు సమావేశం అయితే చాలా బాగుండేది. మరి అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంక్షేమ స్కీమ్ తీసుకొచ్చినారు. రాజీవ్ యువ వికాసం కింద అనేక అప్లికేషన్లు తీసుకున్నారు. మరి అవి ఇప్పటిదాకా 2.5 ఏళ్లలో ఎంతమందికి యువకులకు ఇచ్చినారో మీరు ఒకసారి వారితో కూడా మీరు సమావేశం అయితే చాలా బాగుంటుండే. ఇట్లా మనం చెప్పుకుంటాడు ప్రజాస్వామ్యం నడుస్తుందా? మరి ఎక్కడ పోయినా మీరు ప్రజాస్వామ్యం గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నటువంటి నాయకులు మరి ఒక్కసారి తెలంగాణలో ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదా? మరి కాబోయే ప్రధాని అని మా అన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మీకు సెలవిచ్చినారు. మరి ఈ యొక్క ఇష్యూల పట్ల, ఈ యొక్క సమస్యల పట్ల ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మరి మీకు అర్థం కాకపోతే ఇంకా అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, భవిష్యత్తులో మీరు ఏ విధంగా ప్రధానమంత్రి అవుతారో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి ఈనాడు బీసీలను మోసగించినారు. ఇట్లా ప్రతి వర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోసగించినారు. దయచేసి ఈ యొక్క పాలన పట్ల మళ్ళీ పునః సమీక్ష మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు మీ మంత్రులు బరితెగించి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు ప్రభుత్వ దవాఖాన్ల పరిస్థితి అధ్వానమైనటువంటి స్థితిలో ఉంది. మరి ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు మందులు కూడా కనీసం అందటం లేదు. మరి ఈ విధంగా ఉన్నటువంటి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చాలా బాగా అందుతున్నాయని మీరు అనడం మా అందరికీ కూడా, ఈ రాష్ట్ర ప్రజలకి కూడా చాలా బాధ అనిపించింది. దయచేసి దీన్ని మళ్ళీ మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై బీజేపీ.